పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి రావాలంటే ముందు మనం గ్రహించాల్సింది వాళ్ళని ప్లేవే మెథడ్స్‌లో ఉపయోగించాలండి. వాళ్ళు చదువుకోవాల్సింది ఏంటి? వాళ్ళకి ప్రయారిటీస్ అని గాని, వాళ్ళు ఆహ్, ఈ ఏ సబ్జెక్ట్ ముందు కంప్లీట్ చేసుకుంటున్నారో, వాడికి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ కూడా మనం ముందు గ్రహించాలి. అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్ మీద అంటే కారణం ఏంటంటే, ఎందుకు వెనకబడి ఉన్నాడు? ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే వాడి సబ్జెక్ట్ అర్థం అవ్వలేదా? లేదంటే ఆ సబ్జెక్టు ఆహ్, అంటే సరిగ్గా వినలేదా? ప్రాక్టీస్ చేయలేదా? ఏంటని అర్థం చేసుకొని, మనం ఈజీ ముందు తనకి బాగా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ తీసుకొని, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి ఇది. ముందే తనకు రాని సబ్జెక్ట్ విషయం మనం మాట్లాడకూడదు. ముందు తనకి ఏ సబ్జెక్ట్ బాగా వచ్చు, ఆ సబ్జెక్టు దాంట్లో ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసినట్టయితే స్టడీసు, నెమ్మదిగా దాంతో ఇన్వాల్వ్ అయిపోయి ఆడు కూర్చొని తనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టులు చదువుతాడు. దానికి ఒక 30 మినిట్సో లేదంటే 40 మినిట్సో 50 మినిట్సో ఇస్తాం. అదయిన తర్వాత ఏ సబ్జెక్టులో అయితే తను పూర్‌గా ఉన్నాడో ఆ సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ రావాలంటే ఎందుకు పూర్‌గా ఉన్నాడు, ఇవన్నీ కూడా చూడవలసి వస్తుంది. మరొక వీడియోలో మిగతా విషయాలు నేను చెప్తాను మీకు.